Hi friends, in this video we will discuss about the Bernoulli's equation. Yes, a first order linear differential equation can be solved by only one method or more than one method, or even a first order differential equation can be solved by all the 5 methods that we have discussed in the earlier videos, right? అయితే ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ కోసం కూడాను ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మోడల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ కోసం ఇదివరకు గడిచిన ఏపీ ఈసెట్ 2025 అడగడం జరిగిందండి. సో లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. ఇట్స్ స్టాండర్డ్ ఫామ్ ఎప్పుడైతే క్యూ తో మనకి y టర్మ్ మల్టిప్లై ఉందో this will be our standard form of this Bernoulli's equation, and this has been asked in the ESET 2025. So మొన్న గడిచిన ESET 2025 లో ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద Bernoulli's equation అని చెప్పి ఒక షిఫ్ట్ లో అడగడం జరిగిందండి. సో లెట్ us try to understand. See, ఇలాంటి ఒక Bernoulli's equations ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఈ స్టాండర్డ్ ఫామ్ లో అబ్జర్వ్ చేసిన లేదా ఏ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి రెడ్యూస్డ్ టు ది స్టాండర్డ్ ఫామ్. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఇలాంటి ఒక ఫార్మెట్ లో అబ్జర్వ్ చేయొచ్చు, లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఈ ఫార్మెట్ లో గనక రాయగలిగితే, రెడ్యూస్ చేయగలిగితే, సో దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది హార్డ్లీ ఒక 3 స్టెప్స్ మీద ఉంటుందండి. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ దట్ ఏదైతే మనకి లీనియర్ ఈక్వేషన్స్ లా కనిపిస్తుందో దిస్ ఈజ్ అవర్ Bernoulli's ఈక్వేషన్. సో హియర్ నో డౌట్ యాజ్ జస్ట్ లైక్ ద లీనియర్ ఈక్వేషన్స్ హియర్ p and q are the functions of x are constants. Functions of x are constants, right? p and q are the functions of x are constants. మనం ఆల్రెడీ చూసాం లీనియర్ ఈక్వేషన్స్ కోసమే ఇదివరకు లాస్ట్ వీడియోలో. సో ఇట్స్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఇస్ dy by dx ప్లస్ p into y equals to q. దట్స్ ఇట్. సో ఈ టర్మ్ అయితే ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్ లో కనిపిస్తుంది. ఎప్పుడైతే q తో ది ఫంక్షన్ ఆఫ్ x ఆర్ కాన్స్టెంట్, p and q ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ x ఆర్ కాన్స్టెంట్, ఈ q తో ఏదైనా ఒక y టర్మ్, ఇట్ మే బి y పవర్ -1 ఆర్ y పవర్ 1, y స్క్వేర్, y క్యూబ్, ఎనీ వన్ ఆఫ్ ద y టర్మ్ మల్టిప్లై అయినట్టు ఉంటే, సో అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని వీ కెన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ ఏ Bernoulli's ఈక్వేషన్ మెథడ్. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, యాజ్ స్టెప్ 1 వీ నీడ్ టు ఎలిమినేట్ ఏదైతే ఈ క్యూ టర్మ్ తో ఈ y టర్మ్ మల్టిప్లై ఉందో, ఏదైతే ఈ క్యూ తో ఈ y టర్మ్ మల్టిప్లై ఉందో దిస్ నీడ్స్ టు బి ఎలిమినేటెడ్. సో ఈ y పవర్ n అని మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో, దిస్ ఈజ్ అవర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద Bernoulli's డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే క్రమంలో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఏదైతే క్యూ తో మల్టిప్లై అయిన y టర్మ్ ని వీ నీడ్ టు ఎలిమినేట్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఈ y పవర్ n ఎలిమినేట్ చేయాలంటే టోటల్ ఈక్వేషన్ ఏం చేయాలండి, టోటల్ ఈక్వేషన్ లో ఉన్న ప్రతి టర్మ్ ని మనం y పవర్ n తో డివైడ్ చేయాలి. ది ఫస్ట్ స్టెప్ ఇన్ దిస్ డివైడ్ both sides, that means each and every term with y power n, right? సో అలా చేస్తే మనకి ఏమొస్తుందండి, సో 1 by y power n. సో ఈచ్ టర్మ్ ని y పవర్ n తో డివైడ్ చేయాలి కదా. సో 1 by y power n into dy by dx, క్లియర్, ప్లస్ p into y by y power n ఈక్వల్స్ టు q into y power n by y power n. అవర్ ఇంటెన్షన్ ఫస్ట్ ఈ q తో మల్టిప్లై y టర్మ్ ఎలిమినేట్ చేయగలగాలి. ఎలిమినేట్ చేసాం. సో దట్ హియర్ ఓన్లీ ఒక q ఒకటే ఉంది. సో ఈ టోటల్ ఈక్వల్స్ టు y పవర్ n పైకి తీసుకెళ్తే we will have y power minus n into dy by dx plus p into y పవర్, హియర్ ఇక్కడ y పవర్ ఏమి లేదంటే 1 ఉన్నట్టే కదండి. సో x పవర్ m by x పవర్ n ఎలా రాసుకోవచ్చు, x పవర్ m by x పవర్ n ఎలా రాసుకోవచ్చు, x పవర్ m minus n, క్లియర్. y పవర్ 1 by y పవర్ m, దట్ ఈస్ y పవర్ 1 minus n which is equals to q. క్లియర్. సో ఇక్కడ వరకు మనకు ఒక ఫార్మాట్ అయితే వచ్చింది. దిస్ ఈజ్ అవర్ స్టెప్ 1. మన స్టెప్ 1 లో ఈ y పవర్ ఏదైతే q తో మల్టిప్లై అయిన y టర్మ్ తీసే క్రమంలో వి గాట్ దిస్. సో దీన్ని ఇలా మనకు ఒక అబ్జర్వేషన్ అయితే చేయగలం, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని తీసుకురాగలం యాజ్ ఎ స్టెప్ 2. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ అండి. ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఇలాంటి ఒక Bernoulli's ఈక్వేషన్ ఫార్మాట్ లో మనం ఐడెంటిఫై చేస్తే ది ఇమ్మీడియట్లీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ నీడ్ టు ఎలిమినేట్ దిస్ y టర్మ్. దెన్ ఏం చేయాలంటే యాజ్ ఎ స్టెప్ 2 వీ నీడ్ టు డిఫరెన్షియేట్ ఏదైతే p తో మల్టిప్లై అయిన y టర్మ్ ని గుర్తుపెట్టుకోండి,
యాజ్ ఎ స్టెప్ 2 వీ నీడ్ టు డిఫరెన్షియేట్ y పవర్ ఏదైతే p తో మల్టిప్లై అయిన 1 పవర్ y పవర్ 1 మైనస్ n ఒక టర్మ్ ఉందో దీన్ని మనం t అనుకోవాలి. సి యాజ్ ఎ స్టెప్ 2 వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఏదైతే p తో మల్టిప్లై అయిన y టర్మ్ ఉందో ఈ టర్మ్ మనం t అనుకొని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో దీన్ని ఈ టోటల్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ y పవర్ n దట్ ఈస్ n into x పవర్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ n into say n into x పవర్ n minus 1 into dy by dx is equals to dt by dx. Clear? Right. So here ఏం చెప్పుకోవచ్చు అంటే మనం 1 minus n into y power, so here plus 1 minus 1 will get cancelled, so 1 minus n into y power minus n into dy by dx equals to dt by dx. Right? Clear? Okay. So ఇందులో మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇలాంటి ఒక ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మెట్ లో మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్, లేదా ఒక గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మెట్ కి మనం తీసుకురాగలిగితే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ q తో మల్టిప్లై y టర్మ్ ని ఎలిమినేట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటైతే ఈ p తో మల్టిప్లై టర్మ్ ని మనం t అనుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. దీస్ ఆర్ ది టూ స్టెప్స్. q తో ఉన్న y టర్మ్ ని q తో మల్టిప్లై y టర్మ్ ని ఎలిమినేట్ చేయాలి యాజ్ ఎ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ p తో మల్టిప్లై y టర్మ్ ని మనం t అనుకొని ఆ ఈక్వేషన్ ని we need to differentiate with respect to x. ఏదైతే ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉందో ఆ ఇండిపెండెంట్ వేరియబుల్ తో మనం డిఫరెన్షియేట్ చేయాలి. రైట్. నౌ ఇంకొంచెం దీన్ని రెడ్యూస్ చేస్తే ఇంకొకసారి నోట్ చేస్తున్నానండి, అరెస్ట్ చేస్తుంది. ది స్టెప్ 1 ఈక్వేషన్ we got it as y పవర్ మైనస్ n into dy by dx plus p into y పవర్ 1 minus n equals to q. సో మనం స్టెప్ 1 లో y పవర్ n తో స్టెప్ 1 ఏం చేసామండి, q తో మల్టిప్లై టర్మ్ y పవర్ n ని ఈచ్ టర్మ్ తో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రతి టర్మ్ తో డివైడ్ చేస్తే మనకి అల్టిమేట్ గా స్టెప్ 1 లో ఈ ఈక్వేషన్ వచ్చింది. క్లియర్? ఇందులో స్టెప్ 2 కింద p తో మల్టిప్లై y టర్మ్ మనం t అనుకుంటే మనకి ఇది వచ్చింది. ఇంకొంచెం దీన్ని రెడ్యూస్ చేస్తే స్టెప్ 2 ఇంకా ఫినిష్ అవ్వలేదండి, దీన్ని ఇంకొంచెం రెడ్యూస్ చేస్తే ఆ ఫార్మాట్ లోకి రాసుకోగలిగితే సో y పవర్ హియర్ వీ కెన్ రీరైట్ దిస్ ఈక్వేషన్ యాజ్ y పవర్ మైనస్ 1 into dy by dx equals to see 1 minus n అవతల తీసుకెళ్తే we get as 1 by 1 minus n into dt by dx అండి. సో దట్ ఇప్పుడు మనకి దిస్ కుడ్ బి అవర్ ఈక్వేషన్ 2. సో దిస్ కుడ్ బి అవర్ స్టెప్ 2. సో ఇది మనకి స్టెప్ 2 లో వచ్చింది, ఇది మనకి స్టెప్ 1 లో వచ్చింది అల్టిమేట్ గా. సో స్టెప్ 1 లో ఏదైతే ఈ ఫస్ట్ స్టెప్ లో ఏదైతే మనకి y పవర్ మైనస్ n into dy by dx ని దీంతో రీప్లేస్ చేసుకోవాలండి. సో y పవర్ మైనస్ n into dy by dx ని మనం ఏం చేయొచ్చు, దీంతో రీప్లేస్ చేయొచ్చు. సో నౌ ఈ స్టెప్ 1 ని మనం ఇంకెలా రాసుకోవచ్చు అని అంటే సో ఈ టర్మ్ బదులు దీన్ని నోట్ చేయొచ్చు కదా. సో 1 by 1 minus n into dt by dx plus p into t. See here ఈ టర్మ్ లో మనం t అనుకున్నాం కదా. సో p into t equals to again q. క్లియర్? సో ఆల్మోస్ట్ ఇది మనకి ఏదైతే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామో లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్ వచ్చింది. ఓన్లీ ఏదైతే ఈ టర్మ్ ఉందో ఈ టర్మ్ ను మనం ఎలిమినేట్ చేయాల్సిందే. ఈ టర్మ్ ను కనుక మనం ఎలిమినేట్ చేయగలిగితే we can easily have dt by dx plus p into y equals to q. dy by dx ఆ టర్మ్ లో ఉంది కదా. సో దిస్ కుడ్ బి మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ప్రతి టర్మ్ ని న్యూమరేటర్ ని ఏదైతే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ ఈచ్ టర్మ్ ని 1 minus n తో మల్టిప్లై చేయడమే. సో ఈ టర్మ్ ని 1 minus n తో మల్టిప్లై చేస్తే we have dt by dx plus p of 1 minus n into t equals to q of 1 minus n, that is q into 1 minus n. సో ఇది చూడడానికి ఎలా కనిపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ dy by dx ప్లస్ p, క్యాపిటల్ p, ఆఫ్ కోర్స్ p డాష్ కూడా అనుకోవచ్చండి, p డాష్. సో dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q. దిస్ ఈజ్ అవర్ q డాష్. సో దిస్ ఈజ్ ఏ నథింగ్ బట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ t. సో మనం డిస్కస్ చేసిన లాస్ట్ వీడియోలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x స్టాండర్డ్ ఫార్మ్ 1 and 2 చూసాం. సో దిస్ కెన్ బి ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y in t. So this could be a linear differential equation in t. So its standard form is dt by dx plus p
p into t equals to q. Here p and q are the functions of x are constants. Here ఖచ్చితంగా ఈ functions of x are constants అని అవుతాయి. Clear? సో దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ వచ్చి t into integrating factor ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q. ఇక్కడ q ని ఏమనుకున్నామండి, ఈ టోటల్ టర్మ్ q అవుతుంది కదా, ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ కోర్స్ q డాష్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. క్లియర్? ఇంకొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే హియర్ దిస్ కుడ్ బి ద జనరల్ సొల్యూషన్. ఏదైతే ఇది రాసామో దిస్ కుడ్ బి అవర్ జనరల్ సొల్యూషన్ of this differential equation. And ఇక్కడ only the term that is the integrating factor అలా ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p dx. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా. కాకపోతే ఇక్కడ p ప్లస్ టోటల్ టర్మ్ లో మనం ఏమనుకున్నాం, p డాష్ అనుకున్నాం కాబట్టి సో ఇట్ విల్ హ్యావ్ e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p డాష్ dx. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. సి ది బెర్నౌల్లీస్ ఈక్వేషన్ లో మనం చేయాల్సింది ఏం లేదండి, ఫస్ట్ స్టెప్ కింద క్యూతో మల్టిప్లై వై టర్మ్ ఎలిమినేట్ చేయాలి, తర్వాత పీతో మల్టిప్లై టర్మ్ మనం టీ అనుకోవాలి. ఆ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేస్తూ ఈ ఫార్మాట్ లోకి రాసుకోవాలి. దీన్ని ఇంకొంచెం లీనియర్ ఈక్వేషన్ టీ కింద రెడ్యూస్ చేయాలంటే అఫ్ కోర్స్ మనకి టర్మ్ అనేది ఇక్కడ ఉండకూడదు కాబట్టి దాంతో మల్టిప్లై చేస్తే ఇచ్చినారని వీ హ్యావ్ dt by dx ప్లస్ p into t ఈక్వల్స్ టు q. ఈ టోటల్ టర్మ్ p కాబట్టి దీన్ని ఒక సింగిల్ టర్మ్ p డాష్ తో అనుకుంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది, దీన్ని q అనుకుంటే q డాష్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే we will get the general solution for this Bernoulli's equations. So let us try to understand this Bernoulli's equation with an example. So the first question in the Bernoulli's equation చూస్తే the solution of the differential equation dy by dx plus y into x equals to y power minus 1 into x. So here the differential equation that he has provided, that is dy by dx plus here ఇలా రాద్దామండి x into y ఈక్వల్స్ టు y పవర్ మైనస్ 1 into x. ఎలాగైనా రాసుకోవచ్చు, నో ఇష్యూ. సో హియర్ dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q. సో హియర్ dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q. dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q. ఈ q తో ఒక y టర్మ్ మల్టిప్లై ఉంది కాబట్టి దిస్ కుడ్ బి అవర్ స్టాండర్డ్ ఫార్మ్, దట్ ఈస్ ద బెర్నౌల్లీస్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్ ఏంటండి, dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q into y పవర్ n. ఇక్కడ n వాల్యూ మైనస్ 1 ఉంది, దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. జస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అయిపోవడం అండి. లెట్ us rewrite it as ఎలా రాద్దామని అంటే dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q దట్ ఈస్ x into y పవర్ n, దట్ ఈస్ y పవర్ మైనస్ 1. సో ఇది మనకు క్వశ్చన్ ఇచ్చారు, దీని యొక్క స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ రాసాం. క్లియర్? సో dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q, dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q. Here p and q are the function of x are constants అయినా పర్లేదు. సో ఇక్కడ p and q are the function of x అవ్వచ్చు లేదా కాన్స్టెంట్స్ అవ్వచ్చు, బట్ p and q అనేది మనకి ఫంక్షన్ ఆఫ్ x ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. సో హియర్ యాజ్ ఎ స్టెప్ 1 జస్ట్ ఇదంతాను మనం అర్థం అవడం కోసం కొంచెం క్వశ్చన్ క్లియర్ గా చేయడం జరుగుతుందండి కేర్ఫుల్ గా. స్టెప్ 1 ఏంటండి, ఇవి ఏదైతే y పవర్ మైనస్ 1 ఉందో ఇక్కడ ఈ y పవర్ మైనస్ 1 తీయాలంటే దట్ ఈస్ y పవర్ మైనస్ 1 అంటే దట్ ఈస్ 1 by y. y పవర్ మైనస్ 1 అంటే 1 by y. ఈ 1 by y టర్మ్ తీయాలంటే టోటల్ ఈక్వేషన్ మనం y తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై ఈచ్ టర్మ్ దట్ ఈస్ బోత్ సైడ్స్, అలాగే రాసుకోవచ్చు బోత్ సైడ్స్ విత్ y. y తో మల్టిప్లై చేస్తే we will have y into dy by dx plus xy into y that is xy square ఈక్వల్స్ టు x. అల్టిమేట్గా ఈ టర్మ్ తీసాం. నౌ స్టెప్ 2 ఏం చేస్తామండి, స్టెప్ 2 ఏం చేస్తాం, ఏదైతే ఇక్కడ ఈ y పవర్ 2 ఉందో దట్ ఈస్ y స్క్వేర్ ఉందో ఈ p తో మల్టిప్లై టర్మ్ ని స్టెప్ 1 q తో మల్టిప్లై y టర్మ్ ని తీసేయాలి, తీస్తాం. స్టెప్ 2 కింద ఏం చేస్తాం, ఏదైతే ఈ p తో ఉంది ఈ p తో మల్టిప్లై y టర్మ్ మనం t అనుకోవాలి. సో ఇక్కడ p తో y స్క్వేర్ అనే టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మనం y స్క్వేర్ అనే టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మనం t అనుకున్నాం. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ y స్క్వేర్ దట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ n into x power n minus 1 that is 2 minus 1 n into x power n minus 1 into dy by dx which is also equals to differentiate with respect to x. So now we will have ఈ 2 ని అవతల తీసుకెళ్తే ఎందుకు 2 ని తీసుకెళ్ళాలంటే మనం ఈ y into dy by dx ఫార్మాట్ లో దీన్ని రాసుకోవాలండి, సో దట్ దాన్ని ఈక్వేట్ చేయొచ్చు. సో y పవర్ ఈ 2 ని అవతల తీసుకెళ్తే ఏమవుతుంది, ఇక్కడ 1/2 into dt by dx. ఇక్కడ ఏముంటుందండి y పవర్ 2 minus 1 దట్ ఈస్ y పవర్ 1 దట్ ఈస్ y into dy by dx.
సో దట్ మనకి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ చూడంగానే సో దీన్ని ఫైనల్గా అబ్జర్వ్ చేసి ఏం చేయొచ్చండి, ఎక్కడైతే y dy by dx ఉందో ఆ y dy by dx మనం 1/2 into dt by dx తో రీప్లేస్ చేస్తాం. దీన్ని స్టెప్ 1 లో వచ్చిన ఈక్వేషన్ ని సో ఈ టర్మ్ ని దీంతో రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ 1/2 into dt by dx ప్లస్ x into y స్క్వేర్ నేను అనుకున్నామండి t అనుకున్నాం ఈక్వల్స్ టు x అగైన్ x. సో ఈ స్టెప్ 1 లో వచ్చిన ఈక్వేషన్ ని ఎలా రాసాం, ఎందుకు ఈ టర్మ్ ని దీంతో రీప్లేస్ చేసాం, x into that is y square t equals to again x and x లా చూపించాం. నౌ దీన్ని మనం we can rewrite it as linear difference equation t కావాలంటే ఇక్కడ 2 పోవాలి, dy by dx plus p into y equals to q. సో ఇక్కడ 2 అగైన్ మనం ఇక్కడ తీయాలంటే ఏం చేయాలండి, ప్రతి టర్మ్ 2 తో మల్టిప్లై చేయాలి. దీన్ని 2 తో మల్టిప్లై చేసాం అనుకోండి, టోటల్ టర్మ్ 2 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 మనకి ఎలిమినేట్ అవుతుంది, dt by dx ఉంటుంది, ప్లస్ ఈ టర్మ్ 2 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 2x into t ఉంటుంది ఈక్వల్స్ టు d టర్మ్ మల్టిప్లై చేస్తే 2. సో దిస్ కుడ్ బి అవర్ dy by dx plus p into y equals to q, dt by dx plus p into t equals to q. Here this is our p dash అనుకున్నాం కదా ఇందాక p dash, అగైన్ ఇక్కడ p అని నోట్ చేస్తాను, this is our p and this is our q. ఇందాక మనం p and q అనేది 2 టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి దాన్ని మనం p dash అని చూపించాం. 2 టైమ్స్ p అనేది ఆల్రెడీ p into 1 minus అని ఉంది కదా, సో దాన్ని p అనుకొని టోటల్ టర్మ్ ని p అనుకొని కన్ఫ్యూజ్ అవుతాను, p dash అని చూపించాం. ఇక్కడ dt by dx plus p into t equals to q. Here p and q are the functions of x are constants. ఇక్కడ మన functions of x కనిపించాయి, 2x కనిపిస్తాయి. సో దీన్ని మనం నౌ అల్టిమేట్ గా ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ క్వశ్చన్ ని ఏదైతే ఇక్కడ ఈక్వేషన్ కనిపిస్తుందో దీన్ని మనం ఈ లీనియర్ ఈక్వేషన్ కింద తీసుకొచ్చాం. అండ్ దీని యొక్క సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఇస్ వెరీ ఈజీ. లాస్ట్ వీడియోలో లీనియర్ ఈక్వేషన్ కోసం మనం 6 or 7 క్వశ్చన్స్ అయితే చూసామండి. సో క్లియర్ గా దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో దీని యొక్క జనరల్ సొల్యూషన్ లెట్ us see ఈ ఈక్వేషన్, ఈ లీనియర్ ఈక్వేషన్, దిస్ ఈజ్ అవర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ t. క్లియర్. సో దీని యొక్క జనరల్ సొల్యూషన్ వచ్చి t into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో హియర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p dx. p ఎంత అండి, దట్ ఈస్ 2x, p into dx ఆల్రెడీ ఫార్ములా చూసాం లాస్ట్ వీడియోస్ నుంచే. సో దట్ e పవర్ 2 బయటకు తీసుకొచ్చి e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ x dx. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏమొస్తుందంటే e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ x dx, దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ x dx ఏమవుతుంది, ఇది x²/2, ఈ టర్మ్ x²/2. సో ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్, వి విల్ హ్యావ్ e పవర్ x² ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో దట్ t into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, సారీ e పవర్ x² కదా, సో t into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q, దట్ ఈస్ 2x into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ into dx ప్లస్ c. సో దట్ ఈ టర్మ్ టోటల్గా ఏంటంటే మనకి ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో మనం ఈ టర్మ్ ని చేయొచ్చండి. ఏదైతే ఇంటిగ్రల్ ఆఫ్ 2x into ex² ఎలా సాల్వ్ చేయొచ్చండి, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడానికి మనకు బోల్డ్ మెథడ్స్ ఉన్నాయండి, రైట్. సో దిస్ ఈజ్ అవర్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్. సో దీంట్లో మనం ఏం లేదండి, జస్ట్ x² ని మనం t అనుకుంటే, సో దట్ ఆల్రెడీ t ఇక్కడ అనుకున్నాం కదా, x² ని మనం u అనుకుందామండి. సో x² ని మనం u అనుకుంటే డిఫరెన్షియేట్ చేస్తే 2x ఈక్వల్స్ టు du by dx. సో ఎక్కడైతే 2x dx, సో dx మొత్తం తీసుకొచ్చి మల్టిప్లై అవుతుంది కదండి, 2x dx ఈక్వల్స్ టు du. మన 2x dx బదులు మనం du రీప్లేస్ చేయొచ్చు, e పవర్ x² బదులు u రీప్లేస్ చేస్తే దిస్ విల్ బి వెరీ ఈజీ. సో దిస్ ఈజ్ అవర్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అనేది ఇంటిగ్రల్ ఆఫ్ 2x e పవర్ x² dx మనం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. సియర్ ఏమీ లేదండి, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడానికి మనం ఇంటిగ్రేషన్ యూజింగ్ ఏ సింపుల్ ఫార్ములాస్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు, లేదా ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్, ఇంటిగ్రేషన్ బై ట్రాన్స్ఫార్మేషన్, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్, క్లియర్, అండ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇవన్నీ మనం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో క్లియర్ గా డిస్కస్ చేయొచ్చండి. యాజ్ ఆఫ్ నౌ ఇంటిగ్రల్ ఆఫ్ 2x into e పవర్ x² dx ని జస్ట్ ఏం లేదండి, ఏదైతే x² ఉందో దాన్ని మనం u అనే లెటర్ తో సబ్స్టిట్యూట్ చేస్తే, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు చూద్దాం. సో లెట్ us rewrite it as t into e పవర్ x² ఈక్వల్స్ టు, ఈ టోటల్ టర్మ్ లో మనం ఈ టోటల్ టర్మ్ కదా, ఈ టర్మ్ లో మనం x² u అనుకున్నాం కదా. సో 2x dx బదులు ఇంటిగ్రల్ ఆఫ్ 2x dx బదులు మనం du తో రాస్తున్నాం. అగైన్ e పవర్ x² మనం u అనుకున్నాం.
plus c, right? So t into e power x square equals to integral of u du, that is again e power u వస్తుంది కదండి. Now t into e power x square equals to integral of e power u du, that is integral of e power x, integral of e power x dx, e power x కాబట్టి integral of e power u du, that is again e power u plus c వస్తుంది. దిస్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. నౌ ఇందులో t ని ఏమనుకున్నాం ఇనిషియల్ గా t ఈక్వల్స్ టు y పవర్ స్క్వేర్, y స్క్వేర్ మనం t అనుకున్నాం కదా స్టార్టింగ్ లో t అని. సో t ప్లేస్ లో మనం y స్క్వేర్ ఇంటూ e పవర్ x స్క్వేర్ ఈక్వల్స్ టు e పవర్ u అంటే ఏంటంటే అగైన్ ఇక్కడ u అనేది x స్క్వేర్ అనుకున్నాం. క్లియర్? e పవర్ x స్క్వేర్ ప్లస్ c, దిస్ కుడ్ బి అవర్ general solution for this Bernoulli's differential equation. See, ఏదైనా ఒక differential equation మనం dy by dx plus p into y equals to q తో ఏదైనా ఒక y term, q తో ఒక y term multiply ఉంటే yes, immediately we can approach for the Bernoulli's equation. And one more important observation, ఎనీ differential equation చూస్తూ అది ఏ మెథడ్ లో సాల్వ్ చేయాలి చూడంగానే మనకి ఈ మెథడ్ అని అర్థం కాకపోతే ఏం చెప్పుకున్నాం? స్టాండర్డ్ ప్రొసీజర్ check for variable separable form, check for exact, check for homogeneous equations, then check for fourth option, check for linear equations, of course Bernoulli's equation as last option. Now so ఇలాంటి ఒక క్వశ్చన్ లో మనం జనరల్ ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ ఇక్కడ x అండ్ y బౌండరీస్ ఇచ్చారనుకోండి, క్వశ్చన్ లో అయితే మనకు అవ్వలేదు. సో y వాల్యూ 1, x వాల్యూ కూడా 1 తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం ఈ x అండ్ y, ఈ y వాల్యూ x వాల్యూని ఈ ఈక్వేషన్ లో ఇస్తే we will get the constant integration. ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఇక్కడ తీసుకొస్తే we will get the final general solution using a boundary conditions. So this is one example for solving the Bernoulli's equation. And one more question కూడా తీసుకొని సాల్వ్ చేద్దామండి. Yes, question number 2 in the Bernoulli's equation చూస్తే find the general solution of the differential equation dy by dx plus y by x equals to y square x. సో ఈ క్వశ్చన్ అనేది AP ESET 2024 లో అడగడం జరిగిందండి. Let us try to find out the general solution. దీన్ని Bernoulli's equation ఫార్మాట్ లో రాసుకోవచ్చు కదండి. dy by dx plus p into y equals to q, దీనికి y టర్మ్ ఒకటి మల్టిప్లై ఉంది, దట్ ఈస్ y పవర్ n ప్లస్ ఇక్కడ n ప్లస్ 2 ఉంది కాబట్టి y పవర్ n బదులు ఇక్కడ y స్క్వేర్ అనే టర్మ్ మల్టిప్లై ఉంది, దీన్ని మనం తీసేయాలి. సో దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసే ప్రయత్నం చేద్దాం. దట్ ఈస్ dy by dx ప్లస్ p ఇంటూ y is equals to q ఇంటూ y పవర్ n. దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఇది ఇందాక చెప్పిన ఫార్మాట్ లో ఉంది కదా, ఏ ఫార్మాట్ లో ఉందండి ఇది? దిస్ కుడ్ బి అవర్ dy by dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q ఇంటూ y పవర్ n. సో దీని యొక్క స్టెప్ 1 చూస్తే ఏం చేస్తున్నామండి? స్టెప్ 1, బోత్ సైడ్స్ y స్క్వేర్ తో మనం డివైడ్ చేయాలి. సో y స్క్వేర్ తో దీన్ని డివైడ్ చేస్తే దిస్ వుడ్ బి y పవర్ -2 ఇంటూ dy by dx ప్లస్ 1 by y ఇంటూ y స్క్వేర్ తో దీన్ని డివైడ్ చేస్తే y పవర్ 1 బై y పవర్ -2, దట్ ఈస్ y బై మనకి ఇక్కడ ఏమవుతుందండి? y బై y స్క్వేర్ తో డివైడ్ చేస్తే ఇక్కడ y పవర్ 1 -2, దట్ ఈస్ y పవర్ -1, రైట్? y పవర్ -2 ఇంటూ డివైడ్ బై x ప్లస్ 1 బై x ఇంటూ y పవర్ -1 ఈక్వల్స్ టు x. ఈ టర్మ్ ఎలిమినేట్ చేసాం. సో స్టెప్ 2 కింద ఏం చేయొచ్చండి? సో ఏదైతే ఈ p తో మల్టిప్లై ఉందో దీన్ని మనం t అని అనుకోవాలి. n ఇంటూ x పవర్ n-1 ఇంటూ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కదా, dt by dx. సో దట్ ఈ -1 అవతల తీసుకెళ్తే we will have ఈ -1 అవతల తీసుకెళ్తే this will be మైనస్ అవుతుంది. y పవర్ -2 ఇంటూ dy by dx ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ dt by dx. జస్ట్ ఈ -1 అవతల తీసుకెళ్తాం, మల్టిప్లై చేసాం. సో దట్ ఏదైతే ఈ టర్మ్ కనిపిస్తుందో ఈ టర్మ్ మనం మైనస్ dt by dt రీప్లేస్ చేసుకోవచ్చు. సో దట్ మైనస్ dt by dx ప్లస్ 1 by x ఇంటూ t ఈక్వల్స్ టు q, రైట్? క్లియర్? సో ఇక్కడ ఏం చేద్దామంటే మనకి ఇది dy by dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q లో మనకి మైనస్ ఉండకూడదండి. మైనస్తో అగైన్ మల్టిప్లై చేస్తే dt by dx. సో దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ మైనస్ 1 by x ఇంటూ t ఈక్వల్స్ టు మైనస్ x. దిస్ వుడ్ బి అవర్ dy by dx plus p into y equals to q. So this is our p, this is our q. So minus x is our q, minus 1 by x is our p. So first మనం integrating factor find out చేసి we will find out the
general solution, e power integral of p dx, that means e power minus log x, that means e power log x power minus 1, so that e log will cancel. The integrating factor ఏమొస్తుందండి, integrating factor will be equals to x power minus 1, లేదా దీన్ని మనం 1 by x కింద రాసుకోవచ్చండి, x power minus 1 or 1 by x. Now integrating factor వచ్చింది కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క this would be our linear differential equation in t. దీని యొక్క జనరల్ సొల్యూషన్ వెరీ ఈజీ. సో దీని యొక్క జనరల్ సొల్యూషన్ చూస్తే we have t into integrating factor, డైరెక్ట్గా రాద్దామండి, t into integrating factor equals to integral of q into integrating factor into dx plus c, x will get cancelled. So t by x is equals to integral of course minus integral of dx, that is minus x plus c. So t value ఏమనుకున్నామండి, సో t ఇక్కడ ఏంటండి, సో t would be y power minus 1. సో ఆల్రెడీ ఇక్కడ t అనుకున్నాం కదా, ఇనిషియల్గా t అంటే ఏమనుకున్నామండి, t would be y power minus 1, ఆల్రెడీ మనం ఇదివరకు t అనుకున్నాం. స్టెప్ 2లో ఏమనుకున్నాం, ఏదైతే pతో మల్టిప్లై ఉందో దాన్ని t అనుకున్నాం కదా, స్టెప్ 2లో pతో మల్టిప్లై అయిన టర్మ్ ఇది, దీని మనం t అనుకున్నాం. సో ఇయర్ t బదులు మనం y పవర్ మైనస్ 1, దట్ ఈస్ 1 by y, ఆల్రెడీ x ఉంది, 1 by y ఇంటూ x కదా, ఈక్వల్స్ టు మైనస్ x ప్లస్ c. దీన్ని ఇంకా మనం లీవరేట్ చేయొచ్చు, బట్ దిస్ కుడ్ బి ద జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దట్ ఈస్ 1 by x minus y ఈక్వల్స్ టు minus x plus c, right? See, once again I'm repeating, ఒకవేళ మనకి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, and of course Bernoulli equation is very important from the semester examinations, and of course ఇలాంటి ఒక లెందీ ప్రాసెస్ కనిపిస్తుంది కదా, ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనిపిస్తే ఏం లేదండి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ ఈ క్యూతో మల్టిప్లై అయిన ఈ y టర్మ్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి, దెన్ ఆ స్టెప్ 1లో వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏదైతే pతో మల్టిప్లై ఉందో ఆ టర్మ్ని మనం t అనుకోవాలి. ఈ రెండు స్టెప్ను మనం కంపేర్ చేస్తూ ఈ ఫార్మెట్లోకి రాసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ నుంచి ఏదైతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో ఆ మెథడ్లో మనం y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c, అట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు జనరల్ సొల్యూషన్, రైట్? సి అప్ టు నౌ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టార్గెట్ ఈసెట్ 2026, సి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్ మ్యాథ్స్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ అయితే ఫస్ట్ మనం అటాక్ చేస్తున్నాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకు టోటల్ 7 మార్క్స్ ఉంటాయి అనుకున్నాం, అందులో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఆల్మోస్ట్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి 5 మెథడ్స్ అనుకున్నాం, అందులో 4 మెథడ్స్ అప్ టు దిస్ టాపిక్ 4 మెథడ్స్ అయిపోయండి. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ homogeneous linear differential in the last class, and in this class we have covered the Bernoulli equation also, and one more topic variable separable method undi. In the next video variable separable method em ledandi, just questions తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. జస్ట్ వేరియబుల్స్ ని సెపరేట్ చేసి put the formula, get the answer, basic integration formulas, and of course sometimes it may require the special integration formulas also, and ఆ ఫార్ములాస్ కనుక మనకు ఐడియా ఉంటే మనకి వేరియబుల్ సెపరబుల్ ఫార్ములా వచ్చిన అన్ని మెథడ్స్ వేరియబుల్స్ ని సెపరేట్ చేయగలిగితే జస్ట్ పుట్ ద ఫార్ములా, గెట్ ద ఆన్సర్, దట్స్ ఇట్, దట్ ఇస్ వెరీ ఈజీ. అండ్ ఈ 5 మెథడ్స్ అయిపోయిన తర్వాత మనం అన్నిటికంటే ముందు ఆర్డర్ అండ్ డిగ్రీ కూడా చూసాం. అండ్ వన్ మోర్ టాపిక్, దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ ఈ ఫార్మేషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడాను మనం వన్స్ హైర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ మెథడ్స్ హార్డ్లీ 3 మెథడ్స్ ఉంటాయండి హైర్ ఆర్డర్లో మనం డిస్కస్ చేయాల్సినవి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫర్ 3 మోడల్స్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూసి, దాని తర్వాత ఇన్ ద లాస్ట్ వీడియో ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వీ విల్ బి డిస్కసింగ్ ద ఫార్మేషన్. మే ఆర్ మే నాట్ బి 1 మార్క్ అయితే ఖచ్చితంగా అడగొచ్చు, అడగకపోవచ్చు ఫార్మేషన్. బట్ ఈ మధ్యన ఈ సెట్ ఎగ్జామ్స్లో ఏదో ఒక షిఫ్ట్లో అయితే మనకి ఫార్మేషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్ కనిపిస్తుంది కాబట్టి సో వీ నీడ్ టు కవర్ దట్ ఆల్సో. సో అప్ టు నౌ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. And in the next video we will be discussing variable separable form, and after that we are going to discuss the higher order linear differential equation. Bernoulli equation సంబంధించి ఒక హోంవర్క్ క్వశ్చన్ ట్రై చేద్దామండి. The question is that the solution of the Bernoulli equation, that is x cube dy by dx minus x square y equals to minus y power 4 cos x. See, ఆల్రెడీ మనకి బెర్నౌల్లి ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఇంతవరకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ది స్టాండర్డ్ ఫామ్ ఈజ్ దట్ ఈజ్ dy by dx, స్టార్టింగ్లో నోట్ చేసాం కదండి, ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q ఇంటూ y పవర్ n. సి ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ ఫార్మెట్లో అబ్జర్వ్ చేసిన వేర్ p అండ్ q, అఫ్ కోర్స్ p అండ్ q ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ x ఆర్ కాన్స్టెంట్స్ అని అనుకున్నాం కదా.
సో ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ ఫార్మాట్లో మనం అబ్జర్వ్ చేసినా లేదా ఏ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ ఫార్మాట్లోకి రాసుకోగలిగిన దిస్ కెన్ బి సాల్వ్డ్ బై ఏ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. అవి ఎలా సాల్వ్ చేయాలనేది క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2లో మనం ట్రై చేసాం. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి అయితే మట్టుగా డైరెక్ట్గా ఈ ఫార్ములా లేదండి. ఎస్, ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై ఏ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. బట్ ఈ ఫార్మాట్లోకి మనకు మార్చాలంటే ఫస్ట్ ఏదైతే ఈ dy/dxతో ఎక్స్ క్యూబ్ టర్మ్ మల్టిప్లై అవుతుందో ఫస్ట్ ఈ ఎక్స్ క్యూబ్ టర్మ్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఓన్లీ dy/dx ఉంది కదండి, బట్ క్వశ్చన్లో మనకి dy/dxతో పాటు ఒక ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది. ద స్టెప్ 1 ఏంటంటే ఇదివరకు క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2లో, సో ఇదివరకు డిస్కస్ చేసాం క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2లో మనం డైరెక్ట్గా స్టెప్ 1 ఏం చేసాం, ఏదైతే ఈ క్యూ టర్మ్తో హియర్ ఇట్ ఈజ్ అవర్ క్యూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ అవర్ పి, ఏదైతే క్యూతో మల్టిప్లై ఉన్న ఈ వై టర్మ్ని -y/4ని మనం ఎలిమినేట్ చేసాం స్టెప్ 1లో. దాని తర్వాత పీతో మల్టిప్లై అయిన టర్మ్ను మనం టీ అనుకొని డిఫరెన్షియేట్ చేసాం. ఈ 2 స్టెప్స్ ఫాలో అయ్యాం. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ ఈ డైరెక్ట్ ఫామ్లో లేదు కాబట్టి ఈ ఫార్మెట్లో మార్చుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ dy/dxతో ఉన్న ఎక్స్ టర్మ్ని ఎలిమినేట్ చేయాలి. సో హియర్ స్టెప్ 0 కింద తీసుకుందామండి. స్టెప్ 0 ఏంటంటే ఎక్స్ క్యూబ్ను మనం ఎలిమినేట్ చేయాలి. సి స్టెప్ 0, డివైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ యూజింగ్ ఎక్స్ క్యూబ్. సో ప్రతి టర్మ్ని ఎక్స్ క్యూబ్తో డివైడ్ చేసిన తర్వాత హియర్ ఎక్స్ క్యూబ్తో ఈ టర్మ్ డివైడ్ చేస్తే ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. హియర్ ఎక్స్ స్క్వేర్తో ఎక్స్ క్యూబ్ డివైడ్ చేస్తే 1/x. అఫ్ కోర్స్ పీ వాల్యూ అప్పుడు -1/x అవుతుంది. కేర్ఫుల్, పీ వాల్యూ అప్పుడు -1/x అవుతుంది. క్లియర్? అగైన్ క్యూ వాల్యూ ఎంత అవుతుందండి, cos x/x క్యూబ్. సో క్యూతో ఒక ఆల్రెడీ వై టర్మ్ మల్టిప్లై ఉంది. వై టర్మ్ పక్కన పెడితే క్యూ వాల్యూ అప్పుడు ఏమవుతుంది, cos x/x క్యూబ్ అవుతుంది. క్లియర్? సో హియర్ dy/dx -1/x into y equals to -y/4 into cos x/x cube, where cos x/x cube is our q. హియర్ మళ్ళీ నోట్ చేస్తున్నానండి. సో హియర్ q అనేది cos x/x cube, q, p అనేది -1/x. అగైన్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉండదు కాబట్టి dy/dx. సో స్టెప్ 0 కింద ట్రై టు ఎలిమినేట్ దిస్ ఎక్స్ క్యూబ్ టర్మ్. ఎక్స్ క్యూబ్ టర్మ్ డివైడ్ చేసిన తర్వాత అబ్జర్వ్ వాట్ ఈస్ p అండ్ వాట్ ఈస్ q ఇన్ దిస్ ఈక్వేషన్. దెన్ ఫాలో ద స్టెప్ 1, దట్ ఈజ్ ఎలిమినేట్. స్టెప్ 1 రిమైన్స్ సేమ్, ఎలిమినేట్ -y/4. సో ఏదైతే y/n ఫార్ములా ఉందో, y/n ప్లేస్లో ఉందో -y/4ని ఎలిమినేట్ చేయండి. దెన్ స్టెప్ 2, ఏదైతే pతో మల్టిప్లై ఉందో ఈ స్టెప్ 1లో పీతో మల్టిప్లై అయిన టర్మ్ను మనం ఎలిమినేట్ చేయాలి. అఫ్ కోర్స్ ఏదైతే పీతో మల్టిప్లై అయిన టర్మ్ను మనం టీ అనుకోవాలి. ఏదైతే స్టెప్ 1లో పీతో మల్టిప్లై ఉందో స్టెప్ 2లో ఏం చేస్తున్నాం, పీతో మల్టిప్లై అయిన టర్మ్ను మనం టీ అనుకొని దెన్ గో ఫర్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2. ట్రై చేయండి ఈ క్వశ్చన్ని. ఏమాత్రం క్వశ్చన్ కొద్దిగా డిఫికల్ట్ అనిపించినా, సో ట్రై టు ఫైండ్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ న్యూమరికల్ సాల్వింగ్ అని ఇంకొక వీడియో ఆల్రెడీ ఇదివరకు చేసామండి. ఆ వీడియోలో ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ అయితే ఆల్రెడీ చేసాం. బట్ ఆ సొల్యూషన్ మీరు చూడకంటే ముందే ట్రై టు ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్. అండ్ ఈ ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుందో ట్రై చేయండి.